యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. శివాయ విష్ణు రూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. ముందుగా ఈ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ 2024లో ఆ దేవదేవుని ఆశీస్సులతో అన్ని రాసుల వారికి కూడా బాగుండాలని, అందరికీ శుభ ఫలితాలు సంప్రాప్తించాలని మనసారా కోరుతూ మీ ఆస్ట్రో నెల్లిపూడి. 2024 ధనుసు రాశి వారి ఫలితములు తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు, కందాయ ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే గ్రహ సంచారం, గోచార ఫలితాలు ఏంటో, గ్రహాలు ఏ ఏ స్థానాల్లో సంచారంలో ఉంటాయో, అలాగే అవి ఇచ్చి ఫలితాలు ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే ఈ ధనుసు రాశిలోకి అసలు ఏ నక్షత్రంలో ఎవరు వస్తారో కూడా మనం చూద్దాం. ముందుగా ధనుసు రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక చూస్తే మూల నక్షత్రం 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు ఈ ధనుసు రాశికి చెందుతారు. అలాగే ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలు పరిశీలిస్తే కనుక ఆదాయం 11, వ్యయం 5గా చెప్పవచ్చు. అలాగే రాజపూజ్యం 7, అవమానం 5గా ఈ రాశి వారికి ఉన్నవి. ఇంకా గ్రహ సంచారం విషయానికి వస్తే ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన గురువు ఈ సంవత్సరం ఏప్రిల్ 25 వరకు కూడా పంచమరాశి యోగు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి 6వ ఇంటి సంచారంలోకి వెళ్తారు. అలాగే మార్చి 14 వరకు కూడా రాహు చతుర్థ రాశిలో సంచారంలో ఉండి తదుపరి తృతీయంలోకి సంచారంలోకి వెళ్తారు. అలాగే కేతువు మార్చి 14 వరకు కూడా దశమ రాశిలో సంచారంలో ఉండి తదుపరి భాగ్యరాశి 9వ రాశిలోకి సంచారంలోకి వెళ్తారు. అలాగే శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి నుంచి తృతీయ రాశి కుంభంలో సంచారంలో ఉంటారు. ఈ విధమైన గ్రహ సంచారం ఈ రాశి వారికి నడుస్తున్న కారణంగా ఈ సంవత్సరం వీరికి ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా చూద్దాం. ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం గ్రహాలన్నీ కూడా చాలా అనువైన రాశుల్లో సంచారంలో ఉన్న కారణంగా వీరికి ఈ సంవత్సరం అత్యంత రాజయోగ ప్రాప్తి, అభివృద్ధి, అదృష్టదాయకంగా ఉంటుంది. సంఘంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. అలాగే స్థిరచరాస్తులను ఏర్పాటు చేసుకుంటారు. మానసికంగా చాలా బలంగా ఉండి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతుంటారు. అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా స్థిరపడతారు. మానవ సంబంధాలు బలపడతాయి. ఇదివరలో దూరపడిన స్నేహితులను కానీ లేదా ఇదివరలో దూరపడిన భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకుంటారు. నూతన పరిచయములు కలిసి వస్తాయి. అకస్మాత్ ధనలాభాలు, ఊహించిన విధంగా అభివృద్ధి ఉంటుంది. వీరు ఎక్కడికి వెళ్ళినా సరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈ సంవత్సరం అంతా ఉండబోతుంది. ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు గురుబలం వలన విద్యలో రాణిస్తారు. అనుకున్న స్థాయిలో మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే చేతి వృత్తి కళాకారులకు, వృత్తి పని చేసేవారందరికీ కూడా ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది. సంఘంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అలాగే వ్యాపార రంగాల వారికి అన్ని రంగాల వ్యాపారాలు కూడా బాగా సజావుగా సాగుతాయి. ఆర్థికంగా బలపడతారు. స్థిర చరాస్తులను ఏర్పాటు చేసుకుంటారు. ముఖ్యంగా ఫైనాన్స్, బ్యాంకింగ్, ఈ షేర్ మార్కెట్ ఇలాంటి
ఈ కామర్స్ ఇలా అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది. ఆర్థికంగా స్థిరపడడంతో పాటు వీరి యొక్క పేరు మంచి స్థాయికి చేరుకుంటుంది. బ్రాండ్ ఇమేజ్ ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. అలాగే ఈ కార్పొరేట్ దిగ్గజాలు ఎవరైతే ఉంటారో ధనుసు రాశిలో వారి యొక్క మార్కెట్ వాల్యూ పెరుగుతుంది, షేర్ వాల్యూస్ పెరుగుతాయి. అలాగే చిరు వ్యాపారులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండి సొంత షాపుకు యజమానిగా ఉంటారు లేదా సొంత షాపులను ఏర్పాటు చేసుకుంటారు. అలాగే నిరుద్యోగుల విషయానికి వస్తే ఈ సంవత్సరం ఖచ్చితంగా అనుకున్న కొలువుల్లో ఉద్యోగం పొందుతారు. త్రివిధ దళాలు అలాగే ఐఏఎస్ లాంటి సర్వీసెస్లో మంచి ర్యాంక్, మంచి పొజిషన్లో ఉన్న జాబ్స్ పొందడానికి అవకాశం ఉంది. అలాగే అవివాహితులకు వివాహ సూచన, మంచి సంబంధములు సెట్ అవుతాయి. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా గురువు పంచమ రాశిలో సంచారంలో ఉన్న కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఎన్నడూ లేనంత అభివృద్ధిని చూస్తారు. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తారో ఈ సంవత్సరం శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలాగే అవివాహితులకు వివాహ సూచన. శని భగవానుడు కూడా అనుకున్న స్థానంలో తృతీయంలో సంచారంలో ఉన్న కారణంగా విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశం యానం చేయడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది. ఆ విదేశీయాన పనులు త్వరితగతిన పూర్తయ్యి విదేశీయానం చేయడానికి ఈ సంవత్సరం ఎక్కువ శాతం అవకాశం ఉంది. అలాగే ఈ రాహుకేతువులు కూడా ఈ రాశికి అనుకున్న రాశుల్లో సంచరిస్తూ ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నారు. అకస్మాత్ ధనలాభము, రాజ్యప్రాప్తి అనగా ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సబార్డినేట్స్ యొక్క సపోర్ట్ దొరుకుతుంది. అలాగే పై అధికారుల యొక్క మెప్పు పొందగలరు. ప్రభుత్వ కొలువుల్లో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారి పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. అనుకున్న ప్రదేశాలకు బదిలీలు, అలాగే మంచి స్థాయి గుర్తింపు, అలాగే ఉన్నత పదవులకు ప్రమోట్ అవ్వడము, ఉన్నత శ్రేణి పదవులకు వీరి పేరు రికగ్నైజ్ అవ్వడం కూడా ఉంటుంది. అలాగే అవార్డ్స్ పొందుతారు. సన్మాన గ్రహీతగా ఉంటారు. అలాగే ఈ రాశిలో ఉన్న యువకులు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలు విజయం పొందుతాయి. అలాగే స్త్రీలకైతే వీరిదే పైచేయిగా ఉంటుంది. కుటుంబంలో సభ్యుల యొక్క సహాయ సహకారములు లభిస్తాయి. ప్రేమ అభిమానాలు పొందుతారు. ఆదరణ లభిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. ఆధ్యాత్మికంగా ఎవరైతే ప్రయాణిస్తారో వారికి దైవానుగ్రహం మెండుగా లభిస్తుంది. అలాగే దేవాలయాలకు, సమాజ సేవకు ఎక్కువగా సమయం వెచ్చిస్తారు. అలాగే ధనం కూడా వెచ్చిస్తారు. దైవానుగ్రహం లభిస్తుంది. ఈ విధంగా చూస్తే ప్రతిదీ కూడా మీ రాశిదే పై చేయిగా ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. సేవింగ్స్ పెరుగుతాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల వారికి అయితే చాలా అత్యున్నతంగా రాజయోగం అనుభవించే స్థాయిలోకి ఉంటారు. అలాగే మీ వ్యక్తిగత జన్మ జాతకాల్లో కూడా ఈ సంవత్సరం మంచి అంతర్దశలు నడుస్తుంటే కనుక ఈ గోచార అనుకూలం వల్ల జన్మ జాతకాల ఫలితాలు కూడా ఉన్నతంగా యోగిస్తాయి. మీ వ్యక్తిగత జన్మ జాతకాల్లో ఏ ఇతర శుభ రాజయోగాలు ఉంటాయో అవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా గురువుతో ఏర్పడే గజకేసరి యోగము, గురుమంగళ యోగము, హంసయోగము లాంటి ఉన్నత రాజయోగాలన్నీ కూడా అనుభవంలోకి వస్తాయి. అలాగే ఉన్నత వ్యక్తిత్వానికి, ఉన్నత విలువలకు ఈ సంవత్సరం మీ వ్యక్తిగతంగా కూడా విలువలతో జీవనం కొనసాగే స్థాయిలో ఈ సంవత్సరం అంతా ఉండబోతుంది. అలాగే విద్య,
వైద్య రంగాల్లో కూడా అనువైన మార్పులు ఉండబోతున్నాయి. సామాజికంగా కూడా ఉన్నత మార్పులు, మంచి మార్పులు రాబోతున్నాయి. ఈ ధనుసు రాశి వారికి ఈ ముఖ్యంగా గురువు, శని, రాహుకేతువులు కూడా అనువైన ప్లేసెస్లో సంచారంలో ఉన్న కారణంగా సమాజంపై ఈ రాశివారు ఎక్కువగా ప్రభావం చూపిస్తారు. సమాజంలో ఉన్నత వ్యక్తులు ఎవరైతే ధనుసు రాశిలో ఉంటారో వారి వలన నూతన సంస్కరణలు రాబోతుంటాయి. అలాగే ఉన్నత గొప్ప ఘనకార్యాలు ఈ రాశిలో ఉన్న ప్రముఖులతో చేయబడతాయి. ఈ విధంగా చూస్తే ఎక్కువ శాతం ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు. అలాగే ముఖ్యంగా విదేశీయాన ప్రయత్నములు చేసేవారికి విదేశీయానం చేయడానికి అవకాశం ఉంది. అలాగే అక్కడి నుంచి ఎక్కువగా ధనార్జన చేయడానికి కూడా అవకాశం ఉంది. ఎవరైతే విదేశాలతో ముడిపడిన వ్యవహారాలు, విదేశాలతో చేసే వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. విదేశీయాన సంబంధాలు లేదా విదేశాలతో ముడిపడిన వ్యాపారాలు బాగా సాగడంతో పాటు అక్కడి నుంచి ధనార్జన చేస్తారు. అలాగే విదేశాల నుంచి కూడా గుర్తింపు పొందుతారు. అక్కడి నుంచి కూడా రివార్డ్స్ పొందే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే విద్యార్థులు విద్యలో రాణిస్తారు. వారు విద్య పట్ల తీసుకునే నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి. అలాగే విద్యాలయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశిలో ఎవరైతే ఉంటారో వారు ఈ సంవత్సరం చాలా ఆశాజనకంగా అవకాశాల వెల్లువతో ఉంటారు. ఇంకా వీరు చేయవలసిన పరిహార విషయానికి వస్తే, తృతీయ రాశిలో శని సంచారం వల్ల అనగా సహోదరులకి కొద్దిగా కష్టకాలంగా ఉంటుంది. ఎవరైతే అన్నదమ్ములు లేదా అక్క చెల్లెండ్రు మధ్యలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంతాల్లో నివసించే వారికి అకస్మాత్తుగా అక్కడ ఏదైనా ప్రమాదము లేదా అకస్మాత్తుగా వారికి ఏదైనా అడ్డంకులు రావడానికి అవకాశం ఉంది. అలాగే పితృసూతకాలు, తండ్రి తరపు వారితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది లేదా పితృసూతకాలు వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. కావున ఈ పరిస్థితికై శనికి, రవికి పరిహారాలు పాటించాలి. అలాగే 6వ వెంట సంచరించే గురువు కూడా పరిహారాలు పాటించాలి. రవి, గురు, శని ఈ గ్రహాలకి జపములు జరిపించి నవగ్రహ శాంతి హోమం స్థానిక పురోహితులతో చేయించండి. అలాగే ఆదివారం నియమము, గురువారం నియమము, శనివారం నియమములు పాటించాలి. ముఖ్యంగా శనికి తైలాభిషేకాలు, రవికి సూర్య నమస్కారాలు, గురువుకి గురుదేవులను చేయడం వలన సత్ఫలితాలను పొందుతారు. అలాగే ఈ తృతీయంలో శని భాగ్య స్థానం పైన శని దృష్టి ఉన్న కారణంగా ఆరోగ్య సమస్యలు, వ్యవహారిక చిక్కులు కూడా ఉండే అవకాశం ఉంది. ఇవి పూర్తి స్థాయిలో కాకపోయినా ఒక 20% కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. కావున ఈ చివరగా చెప్పిన పరిహారాలు క్రమం తప్పకుండా పాటించండి. ఏదైనా ఇబ్బంది ఎక్కువగా ఉంది అంటే ఖచ్చితంగా రవి, శని, గురువులకి, గ్రహాలకి జపాలు చేయించి నవగ్రహ శాంతి హోమం చేయించండి. ఇంకా ఎక్కువ శాతం ఈ సంవత్సరం అంతా కూడా ఆశాజనకమైన మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి శ్రద్ధగా, సహనంతో ఉండి సమాజ సేవకి ఎక్కువ వెచ్చిస్తూ దైవానుగ్రహం పొందే విధంగా మీ సత్ప్రవర్తన కలిగి ఉండేటట్టు, వ్యక్తిత్వ వికాసంతో మెలిగేటట్టు ఉంటే ఇంకా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శుభం భూయాత్. ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి.